నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా దొడ్డి కొమ్రయ్య జయంతి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు కుల సంఘ నేతలు ఎస్సీ ఎస్టీ కేసులను సత్వరమే పరిష్కరించాలి సమీక్షా సమావేశంలో చైర్మన్ బక్కి వెంకటయ్య ఆస్తి పన్నులపై నగరపాలక సంస్థ కఠిన నిర్ణయాలు రెవెన్యూ క్లబ్ షట్టర్లకు తాళాలు వేసిన అధికారులు ఏప్రిల్ 30 వరకు ఎల్ఆర్ఎస్ గడువు పెంపు సద్వినియోగం చేసుకోవాలన్న మున్సిపల్ అధికారులు ఇక వార్తల్లోని వివరాలు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమ్రయ్య 98వ జయంతి వేడుకలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అమరుడు దొడ్డి కొమ్రయ్య చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పూలమాలలు వేసి నివాళులర్పించారు. భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాటం చేసి అమరుడైన దొడ్డి కొమ్రయ్య భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని పలువురు ప్రముఖులు అన్నారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్త్రం నీలాదేవి, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్, వివిధ ప్రజా సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను ఏప్రిల్ 30లోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, జిల్లా అధికారులతో ల్యాండ్, ప్రభుత్వ సేవలు, అట్రాసిటీ తదితర అంశాలపై కమిషన్ చైర్మన్ సభ్యులు సమీక్షా సమావేశం నిర్వహించారు. అట్రాసిటీ కేసులు కోర్టులో నిలబడే విధంగా బలమైన సాక్ష్యాలను పోలీసులు సమర్పించి నిందితులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. కోర్టు స్థాయిలో పెండింగ్లో ఉన్న కేసులపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమీక్షించి త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ పరిధిలో పెండింగ్లో ఉన్న భూమి సంబంధిత కేసులను పరిష్కరించాలని ఆర్డీఓలను ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పక్కదారి పట్టించినా, ఇతర కార్యక్రమాలకు మళ్లించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీలో, ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలని, రిజర్వేషన్ రిజిస్టర్ను తనిఖీ చేస్తామని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అవలంబించాలని, ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని పోలీస్ శాఖకు సూచించారు. బాలసదనం విద్యార్థినికి వివాహం జరిపించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా సంక్షేమాధికారి సబితను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు పోలీస్ కమిషనర్ గౌసాలం, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీకిరణ్, ప్రఫుల్ దేశాయ్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్రం నీలాదేవి, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్, ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మన సిపి గారు ఆర్డర్ చేసుకుంటూ
కేసులు 1018 కేసులు ఉంది రిపోర్ట్ ప్రకారము. ఇంకా 116 కేసులు విచారణ ఉన్నాయి. 320 కేసులు పాల్స్ అని చెప్పి అన్నారు. మరి 7 కేసులలో మాత్రమే శిక్ష పడ్డది. మరి పీపీ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. పీపీ గారు మరి ఎన్నికలు అందరూ ఉన్నారు. మరి విషయం ఏంటంటే మన అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు, ఇక్కడ నేషనల్ ఎస్పీ గారు ఉన్నారు. మరి ఎందుకు మన కేసులలో ఇన్ని కేసులు పాల్స్ కేసులు అవుతున్నాయి? ఒకటి వీటి గురించి వివరంగా చెప్పాలి. కేసుల శిక్ష పడతలేదు అంటే మనము పెట్టేటప్పుడే మరి బలమైన సాక్ష్యాలు పెట్టలేమా? ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ జరుగుతుందో టీవీ గారు ఎస్సీ ఎస్టీ సమస్యలపై అశ్రద్ధ వహించవద్దని, వీలైనంత త్వరగా పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్లో సమీక్షా సమావేశం అనంతరం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారులు సమర్పించిన నివేదికలు పరిశీలించారని, ఎస్సీ ఎస్టీలకు అందాల్సిన సంక్షేమంలో కరీంనగర్ జిల్లా పురోగతి సాధించిందని కొనియాడారు. ఎస్సీ ఎస్టీ సమస్యలపై అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీలో, ఉద్యోగుల పదోన్నతుల్లో రోస్టర్ రిజర్వేషన్ పాటించాలన్నారు. అధికారులు ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రతి నెల సివిల్ రైట్స్ డేను నిర్వహించాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ భూముల సమస్యలు భూమాత పోర్టల్ ద్వారా పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ ఎస్టీలు ప్రభుత్వ భూముల్లో కట్టుకున్న ఇండ్లను రెగ్యులరైజ్ చేసే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ సమావేశంలో బక్కి వెంకటయ్యతో పాటు ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. చాలా బ్రహ్మాండంగా జరిగింది. అందరు అధికారులతో సమగ్రంగా చర్చించడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ సమస్యలపై ఎవరు అలసత్వం వహించిన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా మరి సంబంధిత అధికారులు హెచ్చరించడం జరిగింది. మరి ఆర్ఓఆర్ కూడా తప్పకుండా అమలు చేయాలని, మరి ఏ ఆర్ఓఆర్ ఏదైతే హెచ్ఓడి అతిక్రమించడో వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా తెలియజేయడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు పక్కదో పడితే తప్పకుండా ఎంతటి వారైనా ఉపేక్షించడం, మరి కఠిన చర్యలు తీసుకుంటామని కూడా సమావేశంలో నిర్ణయించడం జరిగింది. మరి గౌరవ కలెక్టర్ గారు, మరి సిపి గారు చాలా బ్రహ్మాండంగా వారి సమగ్రమైనటువంటి శాఖావారి నివేదికలు సమర్పించడం జరిగింది. ఏది ఏమైనా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు కానీ, ఆర్ఓఆర్ విషయంలో, ఉద్యోగస్తుల ప్రమోషన్ల విషయంలో ఎవరు చట్టాన్ని వైలేట్ చేసినా మరి క్రమశిక్షణ చర్యలు ఉంటాయని కూడా సందర్భంగా తెలియజేసినాం. మరి కరీంనగర్ జిల్లా మరి అభివృద్ధిలో చాలా ముందంజలో ఉన్నది. మరి ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో కూడా చాలా పురోగతిలో ఉన్నది. మరి అధికారులందరినీ కూడా ఒకటే ఆదేశాలు ఇచ్చినాం. మరి ఎస్సీ ఎస్టీ సమస్యలపై మరి వారు వచ్చినప్పుడు వారితో మరి ప్రజాప్రభుత్వంలో మరి ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని మరి పోలీస్ శాఖ కూడా మరి పెండ్రీ పోలీసింగ్ విధానం అమలు చేయాలని చెప్పి మేము తెలియజేసినాం. మరి ఏ అధికారి అయితే మరి లక్ష్మణ రేఖ దాటుతాడో అధికారులపై తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసినాం. దొడ్డి కొమ్రయ్య జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్లో కుర్మ మహిళా విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమ్రయ్య 98వ జయంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. తెలంగాణను సాధించడం కోసం తన ప్రాణాలను అర్పించిన ఉద్యమానికి ఆద్యం పోసిన మహనీయుడు దొడ్డి కొమ్రయ్య అని కుర్మ సంఘం మహిళా అధ్యక్షురాలు కర్రె పావని అన్నారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం రాష్ట్ర నాయకులు బీరయ్య, ఎలకపల్లి లచ్చయ్య, జిల్లా నాయకులు కడారి ఐలయ్య, కర్రె రాజు, ఎగుర్ల అశోక్, మహిళా సంఘ నాయకులు గుంటి స్వరూప, కర్రె భాగ్య, దయ్యాల మమత పాల్గొన్నారు. నిర్వహించడం జరిగింది. వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వారి జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వాలు నిర్వహిస్తున్నప్పటికీ కుర్మ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించాలనే ఆలోచనతోటి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కుర్మ సంఘం పెద్దలు, బీసీ బహుజనులందరూ ఏకమై ఒక తాటిపైకి వచ్చి మన ఉద్యమకారులను
గుర్తుంచుకోవాలి, ఉద్యమకారులకు ఘనంగా నివాళులు అర్పించుకోవాలని అందరికీ ఇక్కడికి వచ్చిన కుల సంఘ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు అందరము విడివిడిగా కాకుండా కలిసికట్టుగా ఉన్నప్పుడే రాజ్యాధికారం సాధించవచ్చు. కాబట్టి బీసీలం అందరం ఏకమై రాజ్యాధికార దిశగా పాటుపడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మేము ఎప్పటి నుండో అడుగుతున్నది ఏంటంటే, దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని ఒకటి ఏర్పాటు చేయాలని మేము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఈసారి దయచేసి మరో కుర్మలే కాకుండా బీసీలను దృష్టిలో పెట్టుకొని ఉద్యమకారులు అతని ప్రాణత్యాగంతో ఈరోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. కాబట్టి వారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎప్పటికైనా ఉంది. కాబట్టి భవిష్యత్ తరాలకు వారిని స్ఫూర్తిగా చూపించాలి అంటే వారి విగ్రహాన్ని కరీంనగర్ జిల్లాలో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వం తూతూ మంత్రంగా అనుమతి లేని లేఅవుట్స్ ప్లాట్స్ కు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ప్రవేశపెట్టింది. నగర పట్టణ ప్రాంత ప్రజలు ఆమోదించని స్థలాలను రెగ్యులరైజ్ చేసుకునేలా ప్రభుత్వం ఇట్టి అవకాశాన్ని కల్పించింది. ఇప్పటికే మార్చి 31వ తేదీ వరకు గడువు విధించగా మరో నెల రోజుల పాటు పెంచుతూ ఏప్రిల్ 30 వరకు ఫీజు చెల్లించేలా అవకాశం కల్పించింది. అంతేకాకుండా 25% రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించని లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లను క్రమబద్ధీకరించడంతో పాటు ఆయా నగరాలు, పట్టణాల ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడానికి సహాయపడనుంది. ఆమోదించబడని లేఅవుట్లను ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి పరిధిలోకి తీసుకురావడం, ప్రాథమిక మౌలిక సదుపాయాలను అందించడమే ఎల్ఆర్ఎస్ లక్ష్యం. కాగా ఇటీవల నెల రోజుల పాటు గడువు విధించిన ప్రభుత్వం మరో నెల రోజులు గడువు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఏప్రిల్ 31 వరకు అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించే వీలు కలగనుంది. తద్వారా ప్రాథమిక మౌలిక సదుపాయాలైన రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ అందుబాటులోకి వస్తాయి. పట్టణ ప్రాంత ప్రజలకు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువచ్చింది. కరీంనగర్ నగరపాలక సంస్థ ద్వారా అక్రమ లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు మరో అవకాశం కల్పించిందని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వేణుగోపాల్ అన్నారు. ఇందుకు గాను హెల్ప్ డెస్క్తో పాటు హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్లు 9849906694, 9111623286 నెంబర్లను అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పటి వరకు 3,200 మంది ఫీజు చెల్లించారని, మరో 13,000 మంది కట్టాల్సి ఉందని చెప్పారు. ప్రొహిబిటెడ్లో ఉన్న స్థలాలను పరిశీలించి అనంతరం ఫీజు నిర్ధారిస్తామని చెప్పారు. కరీంనగర్తో పాటు మల్కాపూర్, బొమ్మకల్, చింతకుంట, కొత్తపల్లి ప్రజలు ఇట్టి ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరీంనగర్ అండ్ మళ్ళీ చుట్టుపక్కల గ్రామాల విలీన ప్రజలకి మనవి తెలియజేయండి ఏమనగా, ఈ ఎల్ఆర్ఎస్ సంబంధించి మనకు డేటు పొడిగించడం జరిగింది. ఏప్రిల్ 30 వరకు కూడా 25% డిస్కౌంట్ తోటి మనకు అవకాశం గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. మనం ఇప్పటికే ఆల్రెడీ 3,200 మందికి సంబంధించిన ఫీ పే చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ప్రొసీడింగ్ కూడా మేము జారీ చేస్తున్నాము. ఇంకా మనకు 13,000 మంది ఇంకా మనకు ఆల్రెడీ ఫీ ఇంటిమేషన్ ఇచ్చి ఉన్నాము. వాటికి సంబంధించిన వాళ్ళు కూడా తొందరగా సదవకాశాన్ని వినియోగించుకోవాలా. మళ్ళీ దాంట్లో కూడా ఏరియా కరెక్షన్స్ కానీ, సర్వే నెంబర్ కరెక్షన్స్ కానీ, మార్కెట్ వాల్యూ కరెక్షన్స్ కానీ మా ఆఫీస్లో 24/7 అంటే మేము హాలిడేస్లో కూడా మనము ఇక్కడ వీళ్ళకి ఫెసిలిటీ కొరకు హెల్ప్ డెస్క్లు అరేంజ్ చేసినాము. అది కూడా అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి. మళ్ళీ ఇంకా ఈ ఏవైతే కొన్ని ప్రాపర్టీస్ ఆల్రెడీ ప్రొహిబిటెడ్లో ఉన్నాయి, వాటికి సంబంధించిన కూడా ఇన్స్పెక్షన్స్ అన్నీ మన వాళ్ళు ఎన్ఓసి అప్లోడ్ చేసిన వెంటనే ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాటికి కూడా మనం ఇమీడియట్గా ప్రొసీడింగ్ ఇవ్వడానికి, ఫీ లెటర్ ఇవ్వడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, వాటి కూడా మేము హెడ్ ఆఫీస్ని సంప్రదించి మేము క్లారిటీగా మేము వీటిని సొల్యూషన్స్ మేము
రిజాల్వ్ చేస్తున్నాము. కాబట్టి ఈ కరీంనగర్ అండ్ చుట్టుపక్కల గ్రామాలు మల్కాపూర్ అండ్ బొమ్మకల్, చింతకుంట, కొత్తపల్లి ఈ మా ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా ఎల్ఆర్కి సంబంధించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. కరీంనగర్ నగరపాలక సంస్థ కఠిన నిర్ణయాలతో సంచలనాలు సృష్టిస్తోంది. ఆస్తి పన్ను చెల్లించని వారిపైన కొరడా జులిపిస్తోంది. ఇప్పటికే ప్రైవేటు ఆస్తులను సీజ్ చేసిన మున్సిపల్ శాఖ తాజాగా రెవెన్యూ శాఖ పైన ఓ కన్నేసింది. గత వారం రోజుల క్రితం రెవెన్యూ క్లబ్కు తాళం వేయగా ప్రస్తుతం వాటి అనుబంధ షట్టర్లకు తాళం వేసింది. దీంతో అందులో వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు రోడ్డున పడే దుస్థితి నెలకొంది. కరీంనగర్లోని కలెక్టరేట్ సమీపంలో గల రెవెన్యూ క్లబ్ను ఇప్పటికే మున్సిపల్ శాఖ మూసేసింది. తాజాగా అందులోని షట్టర్లకు తాళాలు వేయడంతో అందులో వ్యాపారాలు చేసుకునే వారంతా రోడ్డున పడ్డారు. కాగా రెవెన్యూ క్లబ్ పరిధిలో రెవెన్యూ గార్డెన్తో పాటు దాదాపు 26 షట్టర్లకు సంబంధించిన భారీ ఆస్తి పన్ను పెండింగ్లో ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటన్నింటికీ కలిపి సుమారు 80 లక్షల ఆస్తి పన్ను 2003 నుండి పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు 2024-25 ఆస్తి పన్ను వసూలు చేశామని, ప్రస్తుతం 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను వసూలు చేస్తున్నామని మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి అన్నారు. తద్వారా 15 ఫైనాన్స్ గ్రాంట్ తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. గత ఏడాది వరకు క్లియర్ చేసిన వారికి 5% రాయితీతో పాటు గత ఏడాది, ఈ ఏడాది 2 కలిపి కడితే 5% రాయితీ లభిస్తుందని చెప్పారు. వార్డు ఆఫీసర్లు ఆన్లైన్ ద్వారా కానీ నేరుగా మున్సిపల్ శాఖలో ఫీజు చెల్లించవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముందుగా కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ కృతజ్ఞతలు అండి. నిన్నటి వరకు మేము 2024-25 సంవత్సరానికి గాను ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేశాము. దీనికి సంబంధించి అంటే 15th ఫైనాన్స్ గ్రాంట్స్ తీసుకునే దానికి మనం ఎలిజిబుల్ సాధించడం జరిగింది. ఇకపోతే నిన్నటి నుండి మనకు 2025-26 సంవత్సరానికి గాను ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులో భాగంగా ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద ట్యాక్స్ పే చేయడానికి గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరైతే లాస్ట్ ఇయర్ వరకు క్లియర్ చేసిన వాళ్ళకి ఈ 5% అనేది అప్లికేబుల్ అవుతుంది. దీంతోపాటు లాస్ట్ ఇయర్ కట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ అది ఇది 2 కలిపి కట్టినట్టయితే ఈ ఇయర్కి మాత్రమే అప్లికేబుల్ అవుతూ లాస్ట్ ఇయర్ది కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాము. దయచేసి అంటే నెంబర్ ఆఫ్ అసెస్మెంట్స్, ఎలిజిబుల్ అసెస్మెంట్స్ ఉన్నాయండి. వాళ్ళందరూ కట్టుకొని ఈ లాస్ట్ మూమెంట్లో మీరు ఇబ్బంది పడి మేము ఇబ్బంది పడే కంటే మీకు ఇప్పుడు 5% గవర్నమెంటే కల్పించింది కాబట్టి మాఫీ, దీన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. మీరు మా ఆఫీస్కి రావచ్చు, మా ఆఫీస్ కౌంటర్లో కానీ, మీ దగ్గరకు వచ్చిన మా వార్డ్ ఆఫీసర్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ పేమెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఖచ్చితంగా మా పిల్లలు మీ దగ్గరకు వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకుంటే బెటర్ ఏమో. పెద్ద మనుషులు చాలామంది వస్తూ ఉంటారు ఆఫీస్కి, ఎండాకాలం కాబట్టి. ఎర్లీ అవర్స్ మేము మార్నింగ్ 8 నుండే స్టార్ట్ చేస్తాం ఇక్కడ కౌంటర్స్. మీరు ఎర్లీ అవర్స్ వచ్చి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. భారత రాజ్యాంగాన్ని కించపరిచేలా బీజేపీ ప్రభుత్వం అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపట్టామని అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి పురుమల శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ మండలంలోని నగునూరు గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. గ్రామంలోని ప్రజలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గాంధీజీ, అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలుపుతూ ముందుకు సాగారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు కామరెడ్డి రామరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మారకపోయే ముసగోడి
రాష్ట్రం మొదటి కన్నా ఇదమైంది. నాటి నుండి నేటి వరకు కిటుగా నిలదీస్తున్నాడు. మెలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిగా ముందుకు వచ్చాడు. గదేసి అడిగే మునగాడు విడుపు వినవలైతాడు. విరసాగల ధైర్యం వీడు దొంగ దొరల బయటపడతాడు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీ శ్రీ కోదండ రామాలయంలో సుందరాకాండ ప్రయుక్త వసంత నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అహోబిల రామానుజాజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ రామాయణ సుందరకాండ ప్రవచనాలు కొనసాగుతున్నాయి. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ప్రతిరోజు ప్రవచనాలు బోధింపబడుతున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ గౌతమ్ రావు అన్నారు. చివరి రోజున సర్కస్ గ్రౌండ్లో డోలోత్సవం వైభవంగా చేపడతామని చెప్పారు. ఉదయం సాయంత్రం రామాయణ ప్రవచనాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారని తెలిపారు. భక్తులకు అల్పాహారంతో పాటు అన్నప్రసాదం అందిస్తున్నామని అన్నారు. ఆదర్శప్రాయుడు ఆది దంపతులుగా కీర్తింపబడే శ్రీరామచంద్రస్వామి ఉత్సవాలను జరుపుకుంటున్నామని వేద పండితులు వరప్రసాదాచార్యులు అన్నారు. శ్రీరామాయణ ప్రవచనం, సుందరాకాండ హవనం, గోపూజ, శ్రీరామ పాదుక పట్టాభిషేక పూజ, సామూహిక లక్ష్మీ పూజ, శ్రీరామ ఊంజల్ సేవ జరుపుకోబోతున్నామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీరాముడి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అహోబిల రామానుజాజీయర్ స్వామి, ఆలయ కమిటీ చైర్మన్ గౌతమ్ రావు, వేద పండితులు వరప్రసాదాచార్యులు, ఆలయ అర్చకులు రామాచార్యులు, శ్రీహరిరెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. కోదండ రామాలయం సప్తగిరి కాలనీలో నవరాత్ర వసోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. అందులో వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. చివరి రోజు డోలోత్సవము మన సర్కస్ గ్రౌండ్లో సాయంకాలం 6 గంటల నుండి ఉంటుంది. అలాగే రేపు లక్ష్మీ పూజలు ఉన్నాయి. ఎల్లుండి శ్రీరాముని పాదుక పూజ ఉంది. వివిధ కార్యక్రమాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉంది. ఉదయం సాయంకాలం రామాయణ ప్రవచనాలు జరుగుతున్నాయి. అందరూ భక్తులంతా రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. మన తెలంగాణ రాష్ట్రంలో గల కరీంనగర్లో సప్తగిరి కాలనీలో వేంచేసి ఉన్నటువంటి శ్రీరామచంద్ర స్వామి వారి దివ్య సన్నిధిలో శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి మంగళాశాసనముల చేత అహోబిల రామానుజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అంగరంగ వైభవముగా 9 రోజుల వసంత నవరాత్రోత్సవములను మనం ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. ఈ 9 రోజులు కూడా మనందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి వాడు, ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆది దంపతులు ఆదర్శ దంపతులుగా కీర్తింపబడేటువంటి శ్రీరామచంద్ర స్వామి యొక్క ఉత్సవములు ఇవి. ఈ 9 రోజులు కూడా మనిషి వలె జీవించవలే అనబడేటువంటి దానిని సూచిస్తూ పెద్దలు చెప్పినటువంటి శ్రీరామాయణ ప్రవచనము, సుందరకాండ హవనము ప్రతినిత్యము ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కరీంనగర్ బోధిసత్వ ఒలింపియాడ్ స్కూల్లో వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు తుది వీడ్కోలు పలికారు. జ్యోతినగర్లోని బోధిసత్వ స్కూల్ ఆవరణలో ఫేర్వెల్ డే కార్యక్రమాన్ని చేపట్టారు. స్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలపై వేసిన స్టెప్పులు, క్లాస్ అండ్ మ్యాథ్స్ డాన్సులతో అందరినీ అలరించాయి. 10వ తరగతి విద్యార్థులు పరీక్షల్లో రాణించాలని రాజేశ్వర్ అన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వంగపల్లి రాజేశ్వర్, ఉమా సతీష్, జలీల్, స్కూల్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా బోధిసత్వ ఒలింపియాడ్ స్కూల్కి సంబంధించినటువంటి 10th క్లాస్ నిన్నటి వరకు ఎగ్జామ్స్ కంప్లీట్ చేసినటువంటి 10th క్లాస్ విద్యార్థులకు మా 9th క్లాస్ స్టూడెంట్స్ ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమము నిజంగా అంగరంగ వైభవంగా మరి నడుస్తూ ఉన్నది. ఈ సందర్భంగా విద్యార్థులు వారి సాంస్కృతిక వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ను మరి బయట తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు క్లాస్ సాంగ్స్ అయితేనేమి, అటు మాస్ సాంగ్స్ అయితేనేమి వాళ్ళు స్టెప్స్తో అదరగొడతా ఉన్నారు. నిజంగా వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే చదువుల్లోనే కాకుండా మరి ఈ స్టెప్స్లో కూడా వాళ్ళు అలరిస్తున్నటువంటి విధానం చూస్తుంటే చాలా సంతోషం ఇస్తుంది. వాళ్ళు రానున్నటువంటి రోజుల్లోపట 10వ తరగతి పూర్తి చేసుకొని రానున్నటువంటి రోజుల్లోపట ఎక్కడున్నా కానీ వారు అన్ని విధాలుగా ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మా బోధిసత్వ మేనేజ్మెంట్ పక్షాన మరియు మా టీచర్ల పక్షాన ప్రతి ఒక్కరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు కూడా రానున్నటువంటి రోజుల్లో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. టుడే అవర్ స్కూల్ from Bodhisattva High School has appointed our farewell day, and I am very happy our 9th class students have bidded us farewell very well. We are all very happy. I wish a very good future for our upcoming 10th class. Thank you.
దళారీ వ్యవస్థను రద్దు చేసి రైతులే నేరుగా వినియోగదారులకు కూరగాయలు విక్రయించేలా ప్రభుత్వం అవకాశం కల్పించాలని రైతు జేఏసీ నాయకులు కోరారు. నగరంలోని ఫిలిం భవన్లో మీడియాతో మాట్లాడారు. 10 ప్రధాన డిమాండ్లతో సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశామని రైతు జేఏసీ సభ్యులు జంగ చంద్రారెడ్డి, శ్రీనివాస్ ఆరెల్లి, పల్లెల జగన్మోహన్, బోనాల మోహన్ అన్నారు. సమీకృత మార్కెట్లను కూరగాయల రైతుల కోసమే కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వ్యవసాయ అధికారులు రైతుల పొలాల వద్దకు క్షేత్రస్థాయిలో వెళ్లడం లేదని, కనీస సూచనలు కూడా రైతులకు చేయకపోవడం బాధాకరమన్నారు. కూరగాయల పంటలో రైతులు ఎకరానికి 30 నుండి 40 వేల రూపాయల వరకు నష్టపోతున్నారని వాపోయారు. పండించిన కూరగాయలు, ఆకుకూరలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు జేఏసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా రైతే రాజు అని చెప్తున్నాయి. రైతే రాజు అనేది కేవలం పేపర్లలో మాట వరుసకు మాత్రమే. ప్రభుత్వాలు రైతు మీద దొంగ ప్రేమ, కపట ప్రేమ చూపిస్తున్నాయి. రైతే రాజు కాదు, రైతు ఇలా కూలికన్నా అధ్వానం అనే పరిస్థితి అయిపోయింది. రైతు వాస్తవంగా బిచ్చగాడైపోయిండు. రైతు పని చేసుకుంటే ఏం మిగతలేదు. కానీ ఒక రోజు కూలికి పోతే 1000 రూపాయలు మగ మనిషికి వస్తున్నాయి, 400 నుంచి 500 రూపాయలు ఆడ మనిషికి వస్తున్నాయి. అంటే రోజు కూలికి పోయినా ఒక కూలి జీతం నెలకు మొత్తం వచ్చే పైసలు 30,000 అయితే, రైతు తన భూమిని, తన భార్యను, పిల్లలను అందరినీ కలిసి వ్యవసాయం చేసి నెలకు 10,000 నుంచి 15,000 రూపాయలు నష్టపోతున్నాడు. అమ్ముకోవడానికి స్థలం లేదు. ఫస్ట్ మేము 6 గంటల పొద్దున లేచి 7 గంటలకు పొలంలోకి వెళ్ళి మేము సాయంత్రం 5 గంటల దాకా కష్టపడి వచ్చి మళ్ళీ ఇక్కడ రాత్రి వచ్చి ఇక్కడ కూర్చుందామంటే ప్లేస్ లేదు సార్. మొత్తం వ్యాపారులంతా వచ్చి ఛాన్స్ ఇవ్వడం లేదు. మేము రాత్రి 12 గంటలకు వచ్చి 5 గంటల వరకు వెయిట్ చేసిన నిలబడి అమ్ముకోవడం తప్ప కనీసం ఈ జాగా మాది, ఈ ప్లేస్ మాది, ఇక్కడ ఉంటాం, మేము ఇక్కడ కూర్చుండి అమ్ముకోగలుగుతామనే పరిస్థితి మార్కెట్లో లేదు. ఇదంతా వాళ్ళే ఆక్రమించారు, వ్యాపారులే ఆక్రమించి మేము నిలబడి లాస్ట్కు మాకు ఓపిక సరిపోక మళ్ళీ పొద్దున్న లేస్తేనే మళ్ళీ పొలం కాడికి పోయి మళ్ళీ పనులు చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు అడిగిన రేటుకే మేము ఇవ్వాల్సి వస్తుంది. 15 రూపాయలు ఉంటే 10 రూపాయలకి అంటే 5 రూపాయలకి ఇవ్వాల్సి వస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆస్తి నష్టం వాటిల్లిందని తమను ఆదుకోవాలంటూ ఓ బాధితుడు అధికారులకు మొరపెట్టుకున్నాడు. కొత్తపల్లి ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. కొత్తపల్లి మండలం రేకుర్తి విజయపురి కాలనీలో పిట్టల సత్యనారాయణకు చెందిన ఇంటి సమీపంలో తుమ్మ చెట్టు విరిగి తమ ఇంటిపైన పడిందని చెప్పారు. ప్రాణ నష్టం నుండి బయటపడ్డామని, కానీ ప్రహారీ గోడ కూలిపోయిందని తెలిపారు. నిరుపేద కుటుంబానికి తీవ్రమైన ఆర్థిక నష్టం కలిగిందని ఆదుకోవాలని అధికారులను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ తండ్రి కొండయ్యతో పాటు దుర్గం మారుతి నేతకాని, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మాజీ అధికార ప్రతినిధి గోదారి చంద్రయ్య, జాడి శివయ్య పాల్గొన్నారు. ఉగాది పండుగ కానుకగా తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించగా, కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఇట్టి పథకానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్లోని పలు ప్రాంతాలలో సన్న బియ్యం పంపిణీ మైత్రి ఛానల్ అందిస్తున్న కథనం ఇప్పుడు చూద్దాం. పేదలకు రేషన్ కార్డులపై దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విధంగానే ప్రస్తుతం సన్న బియ్యం అందిస్తోంది. ప్రతి రేషన్ కార్డుదారునికి 6 కిలోల చొప్పున బియ్యం ఇవ్వనుంది. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కేజీల చొప్పున బియ్యం అందుతోంది. రేషన్ లబ్ధిదారుల్లో దాదాపు 80% మంది దొడ్డు బియ్యాన్ని అమ్మి సన్న బియ్యం కొంటున్నారని అధికారులు అంచనా వేసి సన్న బియ్యం అందించేందుకు సిద్ధమయ్యారు. తద్వారా పేద సామాన్య కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గనుంది.
ఆయా ప్రాంతాల్లో సన్నబియ్యం పంపిణీకి రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు బారులు తీరారు. క్యూ లైన్లలో నిలబడి మరీ సన్నబియ్యం తీసుకుంటున్నారు. సన్నబియ్యం పథకం అద్భుతంగా ఉందని, నిరంతరం అందించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరింత నాణ్యత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా బయట బియ్యం కొనుగోలు చేసే అవసరం రాదని, సొమ్ము ఆదా అవుతుందని చెప్పారు. ఈ బియ్యము ఇంతకుముందు వడ్లు బియ్యం అనుకుంటా వాళ్ళు చక్కగా తినకపోయినా కానీ ఈ బియ్యం మాత్రం మేము అందరం సంతోషంగా కడుపు నిండా అన్నం తింటున్నామండి. మేము ఇదే అందరికీ కంటిన్యూ చేయాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. మినిమం 1 అవర్ పడుతుందండి ఒక్కొక్కరు రావడానికి. చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక్క నెల కాకుండా ప్రతి నెల ఇచ్చే విధంగా చూడాలి. బయట కొనుక్కోవాలంటే కిలోకు 50-60 రూపాయలు ఉంది. ఈ విధంగా ఇస్తే పేద ప్రజలు ఏదో రకంగా ధనవంతులయ్యే అవకాశం ఉంది కదా. అందుకే ప్రతి నెల ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నా. ఏప్రిల్ 5వ తేదీన కరీంనగర్లో స్కైప్లీ పేరిట కార్పొరేట్ కల్చరల్ ఈవెంట్ చేపట్టనున్నామని నిర్వాహకుడు శ్రీకర్ అన్నారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో జరగబోయే ఈవెంట్కు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని తెలిపారు. అనంతరం ఈవెంట్ పోస్టర్ను విడుదల చేశారు. పలు సంస్థల సౌజన్యంతో మహానగరాలలో జరగబోయే కార్పొరేట్ ఈవెంట్ను కరీంనగర్లో ఏర్పాటు చేశామని ఈవెంట్ ఆర్గనైజర్ శ్రీకర్ అన్నారు. గాయకులు కృష్ణ చైతన్య బ్యాండ్తో పాటు రోల్ రైడర్, పలువురు గాయని గాయకులు, కళాకారులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ ఈవెంట్కు 3 రకాల టికెట్లను ప్రజలకు అందుబాటులో ఉంచినట్టుగా తెలియజేశారు. ఆయా టికెట్లపై భోజన సదుపాయం ఉందన్నారు. ఈ టికెట్లు నగరంలోని అంబేద్కర్ స్టేడియం వద్ద లభ్యమవుతాయని తెలిపారు. రవి వర్మ స్టూడియోస్, జిఎం కార్స్, అలైవా హస్తటిక్స్, అనూప్ చెస్ అకాడమీ సౌజన్యంతో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీకర్, చందు, సాయి తేజ, రవి పాల్గొన్నారు. ఫస్ట్ టైం కరీంనగర్లో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ అనేది అరేంజ్ చేస్తున్నామండి మేము. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇన్ఫ్యూజన్ బ్యాండ్ కృష్ణ చైతన్య వాళ్ళు వస్తున్నారు, దాంతో పాటు రోల్ రైడర్ కూడా వస్తున్నారు. ఇప్పటివరకు ప్రతిసారి హైదరాబాద్లో జరుగుతూ ఉంటాయి లైవ్ కాన్సర్ట్స్. ఫస్ట్ టైం మన కరీంనగర్లో చేస్తున్నాము. సో ఇక్కడ లైవ్ కాన్సర్ట్స్ వచ్చేసి మొత్తం 5 అవర్స్ షో ఉంటుందండి. సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 10-10:30 వరకు జరుగుతూ ఉంటుందండి ఈ ఈవెంట్ అనేది. దీనికి టికెట్ ప్రాసెస్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయండి. టేబుల్ సిస్టమ్, గోల్డ్ టికెట్ అండ్ సిల్వర్ టికెట్. టేబుల్ టికెట్ వచ్చేసి 8,000 అండి. 6 పీపుల్కి విత్ ఫుడ్ ఇస్తున్నాము. 1000 రూపీస్ వచ్చేసి సింగిల్ టికెట్, స్టేజ్కి దగ్గరలో వ్యూ ఇచ్చి విత్ ఫుడ్ ఇస్తున్నామండి. అండ్ సిల్వర్ టికెట్ వచ్చేసి జనరల్ ఎంట్రీ, అది 400 రూపీస్ అండి. దీంతో పాటు ఇంకా మరిన్ని డిస్కౌంట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. గ్రూప్ డిస్కౌంట్స్ అని అవి ఇంకా చాలా విధమైన డిస్కౌంట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. Audio Jungle.